హలో ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జిపాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఫీలింగ్స్ ఏంటి అండ్ అలాగే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఎలా ఉండబోతుంది? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ. ఈ పర్సన్ స్ట్రక్ సిచ్యువేషన్ ఆర్ మీ ఇద్దరి మధ్య టెంపరీ బ్రేకప్ ఆర్ డిస్టెన్స్ ఏదో చూపిస్తూ ఉంది. ఈ పర్సన్ అయితే మీ గురించిన డీప్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు, రికాన్సిలియేషన్ గురించి. అండ్ థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఇది చేస్తూ ఉన్నారు, వాల్స్ పెడుతూ ఉన్నారు. బట్ వీళ్ళు వాళ్ళతో ఏం మింగిల్ అవ్వడం లేదు, మీ గురించిన డీప్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు, రికాన్సిలియేషన్ గురించి, కలవాలి, కలిసిపోవాలి అని. ఎస్, మీరు ఈ పర్సన్కి నేచర్ వల్ల, బిహేవియర్ వల్ల మీరు ఈ పర్సన్ విరక్తి చెంది, ఈ పర్సన్ నేచర్ని చూసి విరక్తి చెంది వదిలేయడం అనమాట. సో ఈ పర్సన్ అంటే ఇంకా మీరు జన్మలో ఈ పర్సన్స్తో మాట్లాడరు అని అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి. బట్ ఈ పర్సన్ ఇప్పుడు మీతో అంటే మీరు ఎప్పుడైతే ఇంకా మాట్లాడద్దు అని మీరు ఎప్పుడైతే అనుకుంటూ ఉన్నారో అప్పుడు ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని కోరిక పెరుగుతూ ఉంది. ఓకే, ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్. బికాస్ మీ ఇద్దరి మధ్యన మళ్ళీ కార్మిక్ టైం లైన్ అనేది, కొత్త అధ్యాయం అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఎస్, మీ ఇద్దరి మధ్య కొలాబరేషన్ అనేది చూపిస్తూ ఉంది. అయితే ఈ పర్సన్ యాక్షన్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్? యూనివర్స్ ట్రావెల్ చేసి మరి ఈ పర్సన్ మీకు, ఈ పర్సన్కి మధ్యన ఉన్న ఈ డిస్టెన్స్ అనేది ఈ పర్సన్ ఎండ్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ సుదూర ప్రాంతాల్లో, వేరే ప్రాంతాల్లో ఉంటే కనుక మీ గురించి రావాలి, మీతో వన్స్ ఒకసారి కలవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ నుంచి కలిసే ముందు ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమ్యూనికేషన్. కొంతమందికి మాత్రం ఈ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. వితిన్ 2 ఈ వీడియో చూసిన తర్వాత 3 అవర్స్ నుంచి 3 డేస్ లోపల ఈ పర్సన్తో మీకు డైరెక్ట్ మీట్ అనేది రాబోతూ ఉంది. సో మీరేంటి ఈ రీడింగ్ని ఐ రీనైట్ విత్ యూ అని చెప్పేసి కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. మీకు ఈ పర్సన్తో డైరెక్ట్ మీట్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ గిల్ట్ ఉంది మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు, అందుకే రావాలనుకుంటూ ఉన్నారు. అన్నెసరీ వ్యక్తుల కారణంగా కావచ్చు, అన్నెసరీ గొడవల వల్ల కావచ్చు, ఈ పర్సన్ని దూరం చేసుకున్నాననే గిల్ట్, భారం అంటాం కదా, అదనేది ఇప్పుడు మోస్తూ ఉన్నారు. అది ఫేస్ చేయలేక ఇప్పుడు మీతో రికన్సిలియేషన్ చేయాలి, కలవాలి, కలిసి వన్స్ ఒకసారి ఈ సిచ్యువేషన్షిప్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే ఐ రీయునైట్ విత్ యూ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ క్లైమ్ చేసుకొని వితిన్ 3 డేస్ లోపల ఈ పర్సన్స్తో మీకు డైరెక్ట్ మీట్ అనేది జరుగుతుంది. ఓకే, పర్సనల్